ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ముఖ్యంగా మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి మనము ఒకసారి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాపిక్కి సంబంధించిన సిలబస్ మనం పర్టికులర్గా మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఇవ్వలేదు. ఓన్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అని మాత్రమే ఇవ్వటం జరిగింది. సో కాబట్టి మరి ఈ జీకేకి అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ టాపిక్స్ చదివితే మనకి ఇక్కడ ఈ 10 మార్కులు తెచ్చుకుంటాము అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఏ అంశాలు మనకి స్కూల్ అసిస్టెంట్ వారికి కావచ్చు, అదేవిధంగా ఎస్జిటి వారికి కావచ్చు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ముందుగా ఒక బుక్లో నోట్బుక్లు రాసి పెట్టుకోండి. సో ఈ అంశాలు కానీ మనం చదవగలిగితే చాలా వరకు మనకి ఈ జీకే పార్ట్ అంతా కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్ పార్ట్ కూడా ఏ విధంగా చదవాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఎలా చదవాలి అనే దాని గురించి కూడా. ఓకే, సో మనందరికీ కూడా తెలుసు ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఈ 10 మార్క్స్ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఒక సముద్రం లాగా మనం భావించవచ్చు. సో అంటే దానికి ఒక పర్టికులర్గా మనకి సిలబస్ ఏమీ ఇవ్వలేదు. సో ఇక్కడ నుంచి ఈ బుక్స్ చదవాలి, ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ బుక్స్ చదవాలి అనేటువంటి పర్టికులర్గా సిలబస్ మనకి ఇవ్వలేదు. కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా చాలా మంది మనకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే మనకి ఇక్కడ 10 మార్క్స్ మనకి కవర్ అవుతుంది అనే దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా మనకి ఇబ్బంది పడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సో నేను ప్రీవియస్ పేపర్స్ అన్నిటినీ ఒకసారి నేను చూసిన తర్వాత మనకి ఏ అంశాల నుంచి మనకి జీకే సంబంధించినటువంటి అంశాల నుంచి క్వశ్చన్స్ తరచుగా ఇస్తున్నాడు అనే దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఒక 30 పార్ట్స్, ఒక 30 పార్ట్స్గా మనం ఈ జీకేని డివైడ్ చేసి ఆ 30 టాపిక్స్ మనం చదువుకోగలిగితే మనకి చాలా వరకు ఈ జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది మనం కవర్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో అభ్యర్థులను గమనించండి. సో ఎవరు కూడా కంగారు పడద్దు. సో ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ 30 టాపిక్స్ సంబంధించి మీరు చదువుకోగలిగితే మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో మరి ఏ బుక్ చదవాలి, మనకి ఇక్కడ ఈ 30 టాపిక్స్ సంబంధించినటువంటి బుక్స్ ఏం చదవాలి అంటే ఈ అభ్యర్థులందరూ కూడా మనకి డౌట్గా ఉంటుంది. ఏ బుక్స్ చదవాలి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో ముందుగా మనకి ఇచ్చినటువంటి ఈ 30 టాపిక్స్లో మనకి ఏ టాపిక్స్ అయితే మనకు తెలిసిన టాపిక్స్ ఉంటాయో లేదా మన సబ్జెక్టులో సంబంధించిన టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. సో మనదంతా కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సైన్స్కి సంబంధించినటువంటి ఈ జీకేలో మనకి సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఉన్నాయి. మరి మనం ఆ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ తోటి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో దీంట్లో ముఖ్యంగా మనకి ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే మన సైన్స్కి సంబంధించిన టాపిక్స్ తోటి మనం స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ టాపిక్ మనకి జనరల్ సైన్స్, దానికి సంబంధించినట్టు కొన్ని అంశాలు అనేవి ఉంటాయి. సో 6th క్లాస్ నుంచి ఆల్రెడీ మనం 6th నుంచి 10th వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు మనం చదువుతూనే ఉన్న బుక్స్ అన్నీ కూడా. సో కాబట్టి ఈ జనరల్ సైన్స్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా మనం చదువుకోవాలి. ఓకేనా? దీంట్లోనే మనకి ఏమొస్తాయి, జ్ఞానేంద్రియాల గురించి వస్తాయి, అదేవిధంగా విటమిన్లు అనేవి రావటం జరుగుతుంది. సో ఇక్కడే కొన్ని పరిశోధన కేంద్రాలు అనేవి ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి మన దేశంలో వివిధ రకాల పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. అదే సో మన దేశంలో ఉన్నట్టు వివిధ రకాల పరిశోధన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ పరిశోధన కేంద్రాల యొక్క పేర్లు ఏంటి, అదేవిధంగా ఆ పరిశోధన కేంద్రాలకు సంబంధించినటువంటి సమాచారం. ఓకేనా? ఆ పరిశోధన కేంద్రాల్లో వేటి గురించి పరిశోధన చేస్తున్నారు, ఇటువంటి అన్నీ కూడా మనకి ఈ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం చదవగలిగితే ఈ బుక్స్ కానీ మనం చదువుతున్నాం కాబట్టి కంటెంట్ పరంగా ఇవన్నీ కూడా మనకు కవర్ అవుతాయి. ఈ అంశాలు, ఈ టాపిక్ కవర్ అవుతుంది, జ్ఞానేంద్రియాలు కవర్ అవుతాయి, విటమిన్లు, సో వాటికి సంబంధించిన వివిధ రకాల వ్యాధులు, అవి లోపిస్తే ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, వాటి యొక్క లక్షణాలు, ఇవన్నీ కూడా మనకు కవర్ అవుతున్నాయి. వివిధ పరిశోధనలకు సంబంధించిన కేంద్రాలు ఇవన్నీ కూడా 4 పార్ట్స్ మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయి. ఓకేనా? ఇంకా మనకి ఈ 6th నుంచి ఇంటర్ వరకు చదివేటువంటి ఈ జనరల్ సైన్స్ పార్ట్లో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ మనం చూసిన వన్యప్రాణుల అభయారణ్యాలు ఇది కవర్ అవుతుంది, జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి, ఇవి కూడా ఈ 2 టాపిక్స్ కూడా మనకి కవర్ అవుతున్నాయి. ఈజీగా మనం వీటిని పెద్దగా చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కంటెంట్తో పాటు వీటిని కూడా ఈ పార్ట్లన్నిటి కూడా మనకి అక్కడ కవర్ అవుతాయి కాబట్టి మనం వీటిని ఈజీగా మనకు అర్థమవుతుంది, ఈజీగా మనం కంటెంట్తో పాటు చదివేసుకోవచ్చు. ఇంకా మనకి చూడండి ఇక్కడ సైన్స్, అధ్యయన శాస్త్రాలు, ఇది కూడా చాలా ఈజీ సబ్జెక్ట్.
సో వైరస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఉంది, బ్యాక్టీరియల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఉంది. ఇలా మనకి చాలా రకాలైన సైన్స్కి సంబంధించి అధ్యయన శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలు కూడా మనకి మ్యాక్సిమం ఈ కంటెంట్తో పాటు మనం కవర్ అవుతుంది. కాబట్టి పర్టికులర్గా ఈ టాపిక్స్ గురించి మనం చదవాల్సిన అవసరం ఉండదు, కంటెంట్తో పాటు చదువుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, వస్తువులు కనుగొన్నవారు. ఇది కూడా మనకి సైన్స్ రిలేటెడ్ టాపిక్స్. చాలా రకాలైన వస్తువులు చాలామంది శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా, కనుగొన్నటువంటి టాపిక్స్ అన్నిటి కూడా ఎవరెవరు ఏ వస్తువులు కనుగొన్నారు, వారి పేరేంటి, ఏ దేశస్థానికి సంబంధించింది అనేటువంటి దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్. సో ఇది కూడా మనకి సైన్స్ రిలేటెడ్గానే ఉంటుంది. నెక్స్ట్ మనకి అబ్రివేషన్స్ ఇచ్చారు. సో ఈ అబ్రివేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, మనం చాలా వరకు చదివే ఉంటాము. ఇవన్నీ కూడా మనకి అబ్రివేషన్స్ కూడా ఈజీగానే అర్థమవుతుంది. ఇది కంప్యూటర్కి సంబంధించిన అబ్రివేషన్స్ కావచ్చు, సైన్స్కి సంబంధించిన అబ్రివేషన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్కి సంబంధించిన అబ్రివేషన్స్ కావచ్చు. ఈ అబ్రివేషన్స్ అన్నింటినీ కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ముందు టాపిక్లో మనకు ఒకటి వదిలేస్తాం, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది మనకి కొంతవరకు మన కంటెంట్ తోటి రిలేటెడ్గా ఉంటుంది, కానీ పర్టికులర్గా దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం బుక్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంతా కూడా మనం చదవాల్సిన అవసరం అని. టెక్నాలజీ కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ సంబంధించిన లాంగ్వేజెస్ ఉంటాయి, ఓకేనా. కంప్యూటర్కి వచ్చేటువంటి వైరస్లు ఏంటి, ఇవన్నీ కూడా మనకి పర్టికులర్గా ఈ టాపిక్ మీద మన బుక్ అనేది ఉండాలి, బుక్ చదవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 30 టాపిక్స్లో ఒక 10 టాపిక్స్ అనేవి మనకి దాదాపుగా మన కంటెంట్ ఏదైతే ఉందో, సైన్స్ కంటెంట్ 6th నుంచి ఇంటర్మీడియట్ కంటెంట్ చదివే కంటెంట్ అంతా కూడా మనం ఈ 10 టాపిక్స్ మనం కవర్ చేసుకోగలుగుతామండి. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనకి 11th చాప్టర్ నుంచి మనకి అంటే మనకి సంబంధం లేనటువంటి టాపిక్స్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, సోషల్ స్టడీస్ సంబంధించిన టాపిక్స్. ఈ టాపిక్స్ని మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో నెక్స్ట్ దీంట్లోనే ఇలానే మనకి ఏ బుక్స్ చదవాలి, ఎన్ని బుక్స్ మనం దీన్ని రెఫర్ చేయగలిగితే ఈ 30 టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి అనేది కూడా మనం చెప్పుకుందాం. సో నెక్స్ట్ వచ్చరికి మెయిన్గా మనకి యుఎన్ఓ గురించి చదువుతున్నాడు. యునైటెడ్ నేషనల్స్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సంస్థ అనేటువంటి ఉంది. సో ఐక్యరాజ్య సమితి. సో ఈ ఐక్యరాజ్య సమితి దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏమి ఉన్నాయి, స్టాక్ జీకే ఇదంతా కూడా. సో ఐక్యరాజ్య సమితి, సో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏమి ఉన్నాయి, దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అనేది అన్నింటినీ కూడా మనం చదువుకోవాలి, స్టాక్. సో అదేవిధంగా ఈ దీంట్లోనే యునెస్కో ఉంది. యునెస్కో గుర్తించిన విభిన్న సాంస్కృతిక స్థలాలు ఉన్నాయి మన దేశంలో కావచ్చు, దేశపరంగా కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్రంలో కావచ్చు. ఓకేనా, ముఖ్యంగా దేశం, మన రాష్ట్రంలో, వివిధ రాష్ట్రాల్లో మనకి ఉన్నట్లయితే వివిధ రకాలైన సాంస్కృతిక స్థలాలు యునెస్కో వారు గుర్తించడం జరిగింది. ఆ స్థలాల గురించి రీసెంట్గా ఏమేం చేశారు, లేదా మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని సాంస్కృతిక స్థలాలు గుర్తించారు, రీసెంట్గా ఏ స్థలాలు మనకి యునెస్కో వారు గుర్తించారు అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి అవార్డులు కూడా మనకి చాలా రకరకాలైన అవార్డులు ఉన్నాయి. ఈ అవార్డులు అన్నింటినీ కూడా మనం స్టాక్ జీకే పరంగా చదువుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ వీటిని ఏం చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవాలి. అర్జున్ అవార్డు ఉంది, ఈ సంవత్సరానికి సంబంధించి ఎవరికి ఇచ్చారు. ఇక్కడ ద్రోణాచార్య అవార్డు ఉంది, ఈ సంవత్సరానికి సంబంధించి ఎవరు ఇచ్చారు, ముందు సంవత్సరానికి ఎవరికి ఇచ్చారు అవార్డులు. ఇలాంటి అవార్డులన్నింటినీ కూడా స్టాక్ పరంగా చేసుకొని దానికి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కరెంట్ అఫైర్స్ ఇప్పుడున్నట్టు వాటిని మనం దానికి ఎదురుగా ఈ సంవత్సరానికి ఎవరు ఇచ్చారు, వచ్చే సంవత్సరానికి ఎవరికి ఇస్తారు, అదేవిధంగా ముందు సంవత్సరంలో ఎవరికి ఇచ్చారు అని అవార్డును కూడా అప్డేట్ చేసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇది దేశాలు, దానికి సంబంధించినటువంటి రాజధానులు, అదేవిధంగా కరెన్సీలు, ఇవంతా కూడా స్టాక్ జీకే. సో దేశాలు రకరకాల దేశాలు ఉన్నాయి మొత్తం ప్రపంచం మొత్తం మీద. ఆ ప్రపంచం మొత్తం మీద దేశాలు, ఆ దేశానికి సంబంధించిన రాజధాని ఏంటి, ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ ఏంటి. ముఖ్యంగా మనకి ఈ ఏషియా కంట్రీస్లో ఉన్నటువంటి వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ పుస్తకాలు, అదేవిధంగా రచయితలు. సో మనకి నేషనల్గా కానీ, ఇంటర్నేషనల్గా కానీ, లోకల్ అంటే స్టేట్ పరంగానే రకరకాల పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు ఎవరెవరు, ప్రముఖమైన పుస్తకాలు ఏంటి, ఎవరు రచించారు. రీసెంట్గా ఈ ఇంటర్నేషనల్ INS అంటాం, అంటే ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్, దీనికి సంబంధించి రీసెంట్గా ఏ బుక్స్ రిలీజ్ చేయబడ్డాయి, ఆ బుక్స్ రచించినటువంటి రచయితల పేర్లు ఏంటి, సో ఆ బుక్స్ మెయిన్ థీమ్ ఏంటి, దేనికి సంబంధించింది, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇలానే మనకి INS ఇంటర్నేషనల్ పరంగా చూసుకోవాలి, అంతర్జాతీయంగా నేషనల్ స్థాయిలో చూసుకోవాలి, స్టేట్ స్థాయిలో మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి టాపిక్లు వచ్చేసరికి క్రీడా సమాచారం, స్పోర్ట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే
స్పోర్ట్స్ పరంగా కూడా మనకి స్టాక్ ఉంటుంది. స్పోర్ట్స్ పరంగా ఏ ఏ రకాల క్రీడలు ఉన్నాయి, మనకి ఆసియా క్రీడలు కావచ్చు, ఒలింపిక్స్ కావచ్చు, ఇలా రకరకాల క్రీడలు ఉన్నాయి. ఆ క్రీడలు అనేవి ఫస్ట్ ఎక్కడ నిర్వహించారు, ఏ దేశాలు నిర్వహించారు, ఏ దేశాలు పాల్గొన్నాయి, ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, మన దేశం ఏ సంవత్సరం నుంచి పాల్గొంది, ఇప్పటివరకు ఎన్ని కప్పులు ఆ స్పోర్ట్స్లో మనకు అందించడం జరిగింది, ఇలాంటి సమాచారం స్టాక్ పరంగా చదువుకొని ఇప్పుడు వాటికి రీసెంట్గా జరిగినటువంటి ఆసియా క్రీడలు కావచ్చు, ఒలింపిక్స్ కావచ్చు, వాటిని మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకొక టాపిక్ ఏంటంటే ఇది క్రీడలకు సంబంధించి క్రీడలు, దానికి సంబంధించిన వేదికలు. రైట్. సో క్రికెట్ ఉంది, ఆసియా కప్ ఉంది. ఆసియా కప్ అనేటువంటి ఈ క్రీడ ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఎక్కడ నిర్వహించారు ఇది వరకు. సో ఇలాంటి, అదేవిధంగా ఒలింపిక్స్ ఉంది. ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ముందు క్రితం ఎక్కడ జరిపారు, నెక్స్ట్ ఎప్పుడు జరుపుతారు, ఎక్కడ జరుగుతుంది, ఇలా మనకి వివిధ రకాల క్రీడలు, ఆ క్రీడలకు సంబంధించిన వేదికలు ఏ దేశాల్లో జరుగుతాయి అనే దాని గురించి కూడా మనకి తరచుగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు ఈ టాపిక్స్ మీద. కాబట్టి ఈ స్పోర్ట్స్ పరంగా ఈ అవార్డులు కావచ్చు, అదేవిధంగా సమాచారాలు కావచ్చు, అదేవిధంగా క్రీడలు, వేదికలకు సంబంధించినటువంటి అన్నింటిని కూడా మనం కవర్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వివిధ రకాల రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో. ఆ రాష్ట్రాలన్నింటినీ కూడా చదువుకోవాలి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్స్ అన్నీ చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకి జిల్లాల సమాచారం కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా మనకి జిల్లాలను విడదీసిన తర్వాత మనకి సమాచారం అనేది మార్పిడి జరిగింది. కాబట్టి ఆ సమాచారాన్ని, జిల్లాలకు సంబంధించిన సమాచారం, రాష్ట్రాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి తేదీలు ప్రాముఖ్యత. సో జనవరి నుంచి మనకి డిసెంబర్ వరకు చూసుకున్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకి ఒక్కొక్క తేదీకి ఒక్కొక్క రకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఐఎన్ఎస్ ఇంటర్నేషనల్ పరంగా కావచ్చు, నేషనల్ పరంగా కావచ్చు, అదేవిధంగా స్టేట్ లోకల్ పరంగా కావచ్చు. ఈ విధంగా మనకు ఈ అంతర్జాతీయ, జాతీయ, అదేవిధంగా స్టేట్, రాష్ట్రీయ పరంగా మనము ఈ తేదీలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ నినాదాలు. ఇది ముఖ్యంగా మనకి హిస్టరీ పాయింట్లో ఎక్కువగా మనకి నినాదాల గురించి అడుగుతుంటారు. చరిత్రలో మనకి చాలామంది చరిత్ర పరంగా కావచ్చు, సైన్స్ పరంగా కావచ్చు, చాలామంది మనకి శాస్త్రవేత్తలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి నినాదాలు ఇస్తూ ఉంటారు. ఆ నినాదాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా మనకి స్పోర్ట్స్ పరంగా ఎక్కువగా మనకి ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎప్పుడైతే జరుగుతున్న సమావేశంలో సందర్భంలో చాలామంది మనకి ఈ రాజకీయవేత్తలు కావచ్చు, స్వతంత్ర సమరవేదులు కావచ్చు, నినాదాలు ఇవ్వటం జరిగింది. ఆ నినాదాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నినాదాలు అనేది రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏ బుక్స్ చదవాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో మనకి చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఎలా చదవాలి అనేది కూడా, ఏ బుక్ చదవాలి, ఎలా చదవాలి. సో ఇక్కడ నేను చదువుతున్న పర్టికులర్గా మనకి అకాడమీ పరంగా బుక్ ఏం రిలీజ్ చేసినట్టుగా కనిపించట్లేదు. కాబట్టి మనం ఏదో ఒక రెండు బుక్స్ ఒకటి కాదండి, 2 బుక్స్ మనకి దగ్గర పెట్టుకొని ఆ 2 బుక్స్ని రిఫరెన్స్గా మనం ఉపయోగించుకోవాలి. 2 వేరు రచయితలు రచించినటువంటి బుక్స్. సో మార్కెట్లో మనకి విజేత కాంపిటీషన్ కావచ్చు, లేదా హైటెక్ విజయరాజన్ కావచ్చు, ఇలా మనకి ఒకటని కాదు, నేను ఈ బుక్కే చదవమని చెప్పను. ఏవైనా సరే 2 పబ్లికేషన్స్ తీసుకోండి. ఈ 2 పబ్లికేషన్స్ తీసుకొని ఈ 2 పబ్లికేషన్స్లో ఉన్నటువంటి మ్యాటర్ని మనం చదివేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ యుఎన్ఓ అనేటువంటి ఈ టాపిక్ ఉంది. యుఎన్ఓ సంబంధించి టాపిక్ చాలా పెద్ద టాపిక్, చాలా రకాలైనటువంటి దాంట్లో భాగాలు ఉంటాయి. ఓకేనా. సో మరి ఈ యుఎన్ఓ సంబంధించి ఒక బుక్లో కొంత మ్యాటర్ ఉంటుంది, ఇంకో బుక్లో ఇంకో మ్యాటర్ ఉంటుంది. అంటే రచయితలు వేరుగా ఉంటారు కాబట్టి వారి యొక్క విశ్లేషణ అనేది వేరుగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈరోజు మనము యుఎన్ఓ గురించి మనం చదవాలి అనుకున్నప్పుడు యుఎన్ఓని ఓపెన్ చేసేసి యుఎన్ఓ ఒక బుక్లో ఒకసారి చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అదే వేరే బుక్లో, రెండో బుక్లో ఉన్నటువంటి ఇదే యుఎన్ఓ అనేటువంటి టాపిక్ని చదవాలి. అప్పుడు వెంటనే మనం ఏమవుతుందంటే ఒకే టాపిక్ని 2 సార్లు చదివినట్టు ఉంటుంది. అదేవిధంగా అక్కడ మనకి ఆ బుక్కి ఈ బుక్కి వేరియేషన్స్ ఏంటి, వాళ్ళు ఆ రచయిత విశ్లేషణ ఎలా ఉంది, ఈ రచయిత యొక్క విశ్లేషణ ఏంటి అని మనం రెండింటి విశ్లేషించి మనం చదువుకున్న తర్వాత మన సొంతంగా మనం విశ్లేషించుకొని రెండిట్లో ఉన్నదాన్ని మనం ఇన్ఫర్మేషన్ మనం రిసీవ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక 2 బుక్స్ రిఫరెన్స్ బుక్స్గా పెట్టుకోండి. ఏదైనా సరే
ముందు మీరు బుక్ తీసుకుని మీ దగ్గర ఉండి ఉంటుంది చాలా వరకు. ఒకసారి మనం చెప్పుకున్నట్టు ఈ 30 టాపిక్స్ సంబంధించినటువంటి బుక్స్ మీ దగ్గర ఉన్న బుక్లో ఈ 30 టాపిక్స్ ఉన్నాయా లేవని ఒకసారి చూసుకోండి. ఉంటే ఓకే. సో ఒకసారి ఒకటి కొనుక్కొని ఉంటారు కాబట్టి ఇంకొక బుక్ ఏదో పబ్లికేషన్ తీసుకోండి. ఆ బుక్లో కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. అలా 2 బుక్స్ తీసుకోండి. ఆ 2 బుక్స్లో కొనే ముందు విషయ సూచిక ఉంటుంది, ఇండెక్స్ పేజీ. ఆ ఇండెక్స్ పేజీలో ఈ 30 టాపిక్స్ అన్నీ ఉన్నాయా లేవా. ఖచ్చితంగా జీకే బుక్ అంటే ఖచ్చితంగా ఈ 30 టాపిక్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటు ఇంకా ఎక్కువ కూడా సమాచారం ఉంటుంది, ఎక్కువ టాపిక్స్ కూడా ఉంటాయి. మెయిన్గా మనకి ఈ 30 టాపిక్స్ ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకొని వెరిఫై చేసుకొని ఆ 2 బుక్స్ తీసుకోండి. పాతదైనా పర్లేదు, లేదా లేటెస్ట్గా బుక్ కావాలి అనుకుంటే లేటెస్ట్గా బుక్ తీసుకోండి, కొంచెం మనకు అప్డేటెడ్గా ఉంటుంది. సో మనకి ఆ 2 బుక్స్ ఏవైనా సరే 2 పబ్లికేషన్ బుక్ తీసుకొని 2 వేరు వేరు రచయితల బుక్ 2 దగ్గర పెట్టుకొని ఒకే టాపిక్ని 2 బుక్లో ఒకేసారి చదివేసేయండి. ఇలా చదివినప్పుడు మనకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇది కంటెంట్ లాగా, అదేవిధంగా మెథడాలజీ లాగా మనకి దీని మీద గ్రిప్ రావాలి అంటే మనకి కుదరదు. ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాము, ఇది ఒక సముద్రం. ఈ సముద్రంలో మనం ఏం చేస్తున్నాము, ఒక చిన్న నీటి బుడగంతా కూడా మనం నేర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా పెద్ద టాపిక్స్ ఇవన్నీ కూడా జీకే అటువంటిది. కాబట్టి దాన్ని చదవాలంటే మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఈ 30 టాపిక్స్ మీద చదువుకోగలిగితే మనం కూడా జీకే వరకు కొంతవరకు చదివాము అనేటువంటి మనకి సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. సో దాని నుంచి మనకి 10 మార్కులు గాను 6-7 మార్కులు వచ్చినా చాలు. మనకి 10కి రాలేకపోయినా 5 నుంచి 7 మార్కులు మనం తెచ్చుకోగలిగితే మనకి కొంచెం మనకి ఏది కంటెంట్లో 1 మార్క్ అటు ఇటుగా తగ్గినా కూడా ఇవి కవర్ చేసుకోగలుగుతాం. సో అలాగని కంటెంట్లో మనం తగ్గకూడదు. సెంట్ కంటెంట్ పరంగా 60 మార్కులకి మెథడాలజీ పరంగా కావచ్చు, అదేవిధంగా కంటెంట్ పరంగా కావచ్చు, 60కి 60 మార్కులు రావాలి అనేటువంటి కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలి. ఒక్క బిట్టు కూడా మనం మిస్ కాకూడదు. ఎందుకంటే మనము లైన్ టు లైన్ చదువుతున్నాం, లైన్ టు లైన్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి ఇంకెక్కడికి వెళ్తుంది, ఎక్కడ మిస్ అవుతుంది చెప్పండి. ఇలా చదివినా కూడా మీరు మిస్ అవుతున్నారు అంటే మీ యొక్క ప్రిపరేషన్లో ఏం తేడా ఉంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. లైన్ టు లైన్ మనం బుక్ చదువుతున్నాము, అదేవిధంగా లైన్ టు లైన్ బిట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. కంటెంట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అదేవిధంగా చదువుతున్నాం. మెథడాలజీ ఉన్నటువంటి 2 బుక్స్ని అదేవిధంగా చదువుతున్నాం. మరి ఎక్కడ బిట్ మిస్ అవుతుంది? సో ఎప్పుడు కూడా బిట్ మిస్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ మన బ్రెయిన్లోకి రాకూడదు. మొత్తం 60కి 60 రావాలి. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏ ఎగ్జామ్ రాసినా కూడా 95 to 98 మార్క్స్ మనం తెచ్చుకున్నామా లేదని గుర్తుపెట్టుకోండి. అలా ఉంటేనే మన ప్రిపరేషన్ సక్రమైన మార్గంలో ఉన్నట్టు. 80%, 60%, 75% ఉంటే అది మీ యొక్క ప్రిపరేషన్ సరిపోదు. ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం, ఇప్పుడున్న పోస్టుల ప్రకారం 95 to 98 మధ్యలో మీ ఏ ఎగ్జామ్ పెట్టినా, ఏది మెథడాలజీలో పెట్టినా, ఇంటర్మీడియట్ కంటెంట్లో పెట్టినా, 6th నుంచి 10th క్లాస్ కంటెంట్ పెట్టినా, ఏ టాపిక్ పెట్టినా సరే 95 to 98% మీకు మార్కులు వస్తున్నాయా లేదని మీరు చూసుకోవాలి. స్టార్టింగ్ ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాం, రైట్. సో కాబట్టి మీరు తగ్గుతాది కంటెంట్ 60 మార్కులకి 60 మార్కులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంలోనే ఉండాలి. 1-2 మార్కులు పోతాయి, వదిలిపోయినా కూడా అని కూడా మన బ్రెయిన్లోకి రాకూడదు, అంతే, రైట్. ఓకే. సో నెక్స్ట్ మనకి ఉన్నటువంటి టాపిక్ చూసినట్టే వ్యక్తులు, వారి యొక్క బిరుదులు. చాలా రకరకాలైన వ్యక్తులు ఉన్నారు. సైన్స్ పరంగా కావచ్చు, అదేవిధంగా మనకి సోషల్ స్టడీస్ పరంగా కావచ్చు, దాంట్లో మనకి ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, ఇలా మనకి రకరకాలైన వ్యక్తులు ప్రపంచంలో కావచ్చు. ఐఎన్ఎస్ ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీటికి వచ్చేసరికి ఐఎన్ఎస్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్, లోకల్. ఈ ఐఎన్ఎస్ గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయంగా, జాతీయంగా, స్టేట్ పరంగా ఇలా మనకి ఏ వ్యక్తులు ఉన్నారు, ముఖ్యమైన వ్యక్తులు. అందరు వ్యక్తులు గుర్తుపెట్టుకోలేం కదా. ముఖ్యమైన వ్యక్తులు ఏంటి, వారి యొక్క బిరుదులు ఏంటి. గాంధీజీ యొక్క బిరుదు ఏంటి, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదు ఏంటి. ఇలా మనకి వివిధ రకాలైన వ్యక్తులు, వారి యొక్క బిరుదులు గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ మనకి కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కమిషన్ల పరంగా కూడా మనకి ముఖ్యమైనటువంటి కమిషన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, లోకల్గా ఇలా 3 స్థాయిల్లో ఉన్నటువంటి కమిటీలు, ఏ రకాల కమిటీలు ఉన్నాయి, ఏ రకాల కమిషన్లు ఉన్నాయి. ఓకే, కమిషన్ల యొక్క అధ్యక్షులు ఎవరు, ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరు, ఓకేనా. ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి, దేనికోసం ఆ కమిషన్ నియమించడం జరిగింది.
రైట్. నెక్స్ట్ పితామహులు, ఫాదర్ ఆఫ్ సైన్స్ ఎవరు, ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు, ఫాదర్ ఆఫ్ జువాలజీ ఎవరు. అలా మనకి సైన్స్ పరంగా పితామహులు ఉన్నారు. అదేవిధంగా సోషల్ స్టడీస్ పరంగా హిస్టరీలో కావచ్చు, మనకి ఆర్థిక శాస్త్రంలో కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి అంశాల్లో మనకి పితామహులు ఉన్నారు. మెయిన్గా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాడిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పితామహులు అనేటువంటి టాపిక్ మనం ఎందుకు మీకు 2 బుక్స్ చదివానంటే సజెస్ట్ చేశానంటే, ఒక బుక్స్లో కొంతమంది పితామహులు అనే టాపిక్ తీసుకొని ఒక 100 మంది చదివారు అనుకోండి, రెండో బుక్లో ఏమి ఉంటారో ఒక 150 మంది. సో ఈ 150 మందిలో కొంతమంది ఈ 100 మంది చదివిన వాటిలో కొంతమంది ఇక్కడ కూడా కవర్ అవుతారు. ఇక్కడ లేనటువంటి వారు కూడా ఈ బుక్లో కొంతమంది ఉంటారు, ఈ బుక్లో లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. అర్థమైంది కదా. సో అందుకని నేను ఒక 2 బుక్స్ ప్రిపేర్ చేసింది. ఓకేనా. కాబట్టి 2 బుక్స్ చదువుకోండి. ఈ పితామహులు చాలా వరకు మెయిన్గా ఉన్నటువంటి పితామహులే మనకి ఇవ్వడం జరుగుతుంది 2 బుక్స్లో కూడా. కాబట్టి ఈ 2 బుక్స్లో ఉన్నటువంటి పితామహులు కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా వరకు, ఎందుకంటే ఇంపార్టెంట్ అయిన వాళ్ళని మాత్రమే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అందరినీ మనం గుర్తుపెట్టుకోలేము, అలాగని ఒక 500 600 మందిని రాసినా కూడా మనం గుర్తుపెట్టుకోలేం కదా. రైట్. నెక్స్ట్ మనకి సాంప్రదాయ నృత్యాలు, నృత్యకారులు. ముఖ్యంగా ఇవి వచ్చరికి మన దేశానికి సంబంధించి, మన దేశంలో వివిధ రకాల రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కో రాష్ట్రానికి సంబంధించి మనకి సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయి. ఆ నృత్యాలకు సంబంధించి ఫేమస్ అయినటువంటి నృత్యకారులనే ఉంటారు. సో మనకి కూచిపూడి తీసుకోండి. ఓకేనా. కూచిపూడిలో మనకి స్టార్టింగ్ ఎవరు కూచిపూడిని కనిపెట్టారు, ప్రముఖమైనటువంటి నృత్యకారులు ఎవరు. ఓకేనా. ఇలా మనకి మన ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి నృత్యాలు ఉంటాయి. ఆ నృత్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి కూచిపూడి అనేటువంటి నృత్యం ఈ రాష్ట్రానికి సంబంధించింది అని కూడా అడుగుతుంటాడు. కాబట్టి నృత్యాలు, ఆ నృత్యాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి, అదేవిధంగా ఆ నృత్యకారులు అంటే ఆ నృత్యాలకు సంబంధించినటువంటి ఫేమస్ నృత్యకారులు ఎవరు, ప్రముఖమైనటువంటి నృత్యకారులు ఎవరు, ఆ నృత్యాన్ని మొట్టమొదటిసారిగా స్థాపించింది ఎవరు, ఇలాంటి టాపిక్స్ కూడా ఉంది. ఈ టాపిక్ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ మనకి గిరిజన జాతులు. గిరిజన జాతులు కూడా మనకి రాష్ట్రాలు, ముఖ్యంగా మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో రకరకాలైనటువంటి గిరిజన జాతులు. ముఖ్యంగా మన దేశంలో చూసుకున్నట్టు, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చెంచులు కావచ్చు, మనకి కోయలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి గిరిజన జాతులుగా ఉంటారు. అలా మనకి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైన ప్రాంతాల్లో గిరిజన జాతులు ఉన్నారు. ఆ గిరిజన జాతులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా మనకి గిరిజన జాతులు, అదేవిధంగా ఆ గిరిజన జాతులకు సంబంధించిన సాంప్రదాయ నృత్యాలు ఏంటి. ఓకేనా. సో ఇలాంటి మనకి గుర్తుపెట్టుకోవాలి ఈ టాపిక్స్ కూడా. నెక్స్ట్ మనకి సో ఈ టాపిక్ కూడా ఎక్కువగా, ఈ టాపిక్ నుంచి కూడా ఎక్కువగా అడుగుతుంటాడు. భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశం కావచ్చు, అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద. ముందు మనకు భారతదేశంలో చూసుకుందాం. భారతదేశంలో మరియు ప్రపంచం రెండిట్లోనూ మనకి చిన్నవి ఏంటి, పెద్దవి ఏంటి. ఓకేనా. అదేవిధంగా పొడవైనవి ఏంటి, ఎత్తైనవి ఏంటి, పొట్టివి ఏంటి. అదేవిధంగా తొలి, అదేవిధంగా చివరి భాగాలు అంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్. ఇలా మనకి భారతదేశం మరియు ప్రపంచం మొత్తం మీద మనకి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలి. పెద్ద ఎడారి ఏది, చిన్న ఎడారి ఏది. ఓకేనా. అదేవిధంగా పొడవైన నది ఏది, ఎత్తైన నది ఏది. ఓకేనా. అలా మనకి ఈ టాపిక్స్ అనేవి కూడా మనకి ఈ టాపిక్లో మనకి చాలా రకాల పాయింట్స్ అనేవి దొరుకుతాయి మనకి. అందుకే 2 బుక్స్ చెప్పాను. ఈ 2 బుక్స్ మీరు చదువుకున్నట్లయితే ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. ఇండియా, అదేవిధంగా వాళ్ళు మొత్తం కూడా చిన్నవి, పెద్దవి, పొడవైనవి, ఎత్తైనవి, తొలి మరియు చివరి ప్రాంతాలు, ఇటువంటివన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. వీటి నుంచి కూడా తరచుగా మనకి ఎక్కువగా బిట్లు అనేవి అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ మనకి విభిన్న విప్లవాలు. సో ఇది కూడా మనకి ముఖ్యంగా నేషనల్, ఇంటర్నేషనల్, నేషనల్, జాతీయ స్థాయిలో విప్లవాలు, వివిధ రకాలైన విప్లవాలు రావడం జరిగింది. ఆ విప్లవాలు కారణమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఆ విప్లవానికి కారణమైన వ్యక్తి ఎవరు, ఆ విప్లవం ఏ దేశంలో స్టార్ట్ అయింది, ఆ విప్లవం ఎందుకు స్టార్ట్ అయింది అనేటువంటి టాపిక్స్ కూడా మనం ఇక్కడ ఈ విభిన్న విప్లవాలు అనేటువంటి టాపిక్లు మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఐఎన్ఎస్. ఓకేనా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాము, ఐఎన్సి. సో దీనికి సంబంధించి మనకి కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడ్డాయి, దానికి సంబంధించినటువంటి సమావేశాలు ఎక్కడెక్కడ సమావేశాలు, ఆ సమావేశంలో అధ్యక్షులు ఎవరు అధ్యక్షత వహించారు. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది. సో అప్పుడు స్థాపించబడిన దగ్గర నుంచి 1885 నుంచి మనకి స్వతంత్రం వచ్చేంత వరకు మనకి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క సంవత్సరం జరుగుతూ వచ్చాయి. ఆ సమావేశాలు ఎక్కడ, ఏ ప్రదేశంలో నిర్వహించారు, వాటి యొక్క అధ్యక్షులు ఎవరు.
రైట్. నెక్స్ట్ మనకి హిస్టరీ పరంగా చూసుకున్నట్టయితే గవర్నర్ జనరల్స్ మరియు వైస్ రాయలు ఈ టాపిక్స్ నుంచి కూడా మనకి తరచుగా జీకే పరంగా బిట్లు అనేవి అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ సోషల్ స్టడీస్ సంబంధించిన అంశాలు ఇవి కూడా మనకి మనం జనరల్ స్టడీస్ సంబంధించిన జనరల్ సైన్స్కి సంబంధించిన అంశాలు ఎలా అయితే 6th నుంచి 10th వరకు మనం చదువుకోమన్నామో అలానే 6th క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు ఈ అంశాల బుక్స్ కానీ మనం చదవగలిగితే ఈ జనరల్ స్టడీస్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి చాలా వరకు కవర్ అవుతాయి. ఓకేనా. కాబట్టి అలాగని ఇప్పుడు మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ బుక్స్ అన్నీ చదవాలంటే చదవలేం కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక 2 బుక్స్ అదే చెప్పింది 2 బుక్స్ మీరు తీసుకొని ఆ 2 బుక్స్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీరు సోషల్ స్టడీకి సంబంధించిన అన్ని టాపిక్స్ అన్నీ కూడా చదవగలిగితే ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతుంటాయి. ఓకేనా. ఈ విధంగా మీరు ఈ విధంగా జీకే పరంగా మనకి ఈ 30 టాపిక్స్ ఉన్నాయి. ఈ 30 టాపిక్స్ని మీరు చదువుకోగలిగితే మీకు కొంతవరకు, మొత్తం కూడా చెప్పలేము, కొంతవరకు మీకు, ఎందుకంటే మనకి సైకలాజికల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ కూడా బాగా చదివాము, జీకే మాత్రం చదవలేదు, ఏ బుక్ చదవాలో అర్థం కాదు, అదేవిధంగా పర్టికులర్ టాపిక్ మనకి సిలబస్ ఇవ్వలేదు, ఏ బుక్ చదవాలి, మనం ఏం చదవలేదు అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ వల్ల మనం ఏమంటే చదివింది కూడా కొంతవరకు మనం మిగతా దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది మిగతా చదివేటప్పుడు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ 30 టాపిక్స్కి మనం చదువుకోగలిగితే మ్యాక్సిమం మనం జీకే కూడా మనకి వదిలేయకుండా దాన్ని మనం కొంతవరకు ఎదగలం. సముద్రం కాబట్టి సముద్రం మొత్తం ఎదలేం కదా, కొంతవరకైనా మనం ఈ 30 టాపిక్స్ చదవగలిగితే కొంతవరకు మనం ఎదగలం. మనకు కూడా సైకలాజికల్గా ఒక ఫీలింగ్ వచ్చేస్తూ జీకే కూడా మనం కొంతవరకు చదివి ఉన్నాము అనేటువంటి. ఓకే. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ పరిస్థితి ఏంటి, ఎక్కువగా మనకి ప్రీవియస్ ఏపీపీఎస్సీలో జరుగుతున్నట్టు ఎగ్జామ్స్లో చూసినట్లయితే ఎక్కువ కరెంట్ ఈవెంట్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటాయి. మరి ఇక్కడ ఏ క్వశ్చన్స్ దేని మీద ఎక్కువగా మన డిఎస్సిలో దేని మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి ఉంది అంటే 2 టాపిక్స్ ఇచ్చాడు కాబట్టి దేని మీద ఇస్తారంటే 10 మార్కులు ఇచ్చి కేటాయించాడు. నాకు తెలిసినంత వరకు మనకి 5+5 అని ఇవ్వచ్చు, ఇది ఒక ప్యాటర్న్ ఇవ్వచ్చు, లేదా ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఇచ్చేసి జీకే లేదా ఇవ్వచ్చు ఒక 3+7 లేదా 4+6 ఈ రేంజ్లో అని ఇవ్వచ్చు, లేదా 5+5 ఈ రేంజ్లో అని ఒక 3 ప్యాటర్న్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా. మిగతా మనకి కంటెంట్, మెథడాలజీ పరంగా ఎలా అయితే కేటాయించారో అలానే కేటాయించగలిగితే జీకే కరెంట్ అఫైర్స్ కూడా 5+5 ప్యాటర్న్లో ఇవ్వచ్చు. అంటే ఒక 5 స్టాక్ జీకే పరంగా, ఒక 5 వచ్చరికి కరెంట్ ఈవెంట్స్ మీద ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. లేదు ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ని మనం టచ్ చేయాలి, కరెంట్ అఫైర్స్ మీదే ఎక్కువగా మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్లో ఒక 7 ఏమో లేదా 6 లేదా 7 బిట్స్ మనకి మార్కులు మనకి కరెంట్ అఫైర్స్ మీద, ఒక 3 to 4 మార్కులు వచ్చరికి జీకే పరంగా, స్టాక్ జీకే పరంగా ఇచ్చేదానికి అవకాశం అనేది. సో ఏ ప్యాటర్న్లో ఇచ్చినా కూడా మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా చదవాల్సిన అవసరం అనేది ఉంది. సో మరి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా కవర్ అవుతాయి అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఓకే. సారీ 1 minute అండి. రైట్. సో కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి మనం ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి, దానికి ఏమైనా బుక్స్ తీసుకోవాలా, లేక మనం ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్, ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్ మనకి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు 1 అవర్ కరెంట్ ఈవెంట్స్ మీద మనకి వీడియో అనేది రావడం జరుగుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలా, లేదా ఏదో ఒక పబ్లికేషన్స్ మంత్లీ లేదా 15 డేస్కి ఒకసారి మనకి మ్యాగజైన్స్ ఉన్నాయి, ఆ మ్యాగజైన్స్ అయితే సరిపోతుందా అనే దాన్ని కూడా మనం చూద్దాం. సో ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ జీకే పరంగా చదువుతున్నాం కాబట్టి ఈ జీకే చదువుకునేటప్పుడే మనం ఏం చేసుకోవాలంటే దేని దానికి మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. జీకే చదివేటప్పుడే మనం అప్డేట్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మన కరెంట్ ఈవెంట్స్ అనేది కవర్ అవుతుందండి. సో ఇవన్నీ కూడా మనకి స్టాక్ జీకే పరంగా చూసుకున్నట్లయితే ఇవి కాకుండా మనకి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ మనం ఏం చేయాలంటే అప్పటికప్పుడే అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. ఆ టాపిక్స్ అన్నిటిని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. సో అవార్డులు ఉన్నాయండి. అవార్డులు
ఏ రకాల అవార్డులు మనకి ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా మన దేశ పరంగా చూసుకుందాము. ఆ అవార్డులన్నిటిని కూడా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత లేదా చదువుకున్న తర్వాత ఆ అవార్డులని ఇప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. మనకి ఖేల్ రత్న అవార్డు ఉంది, పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి, ఓకేనా, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇలా అవార్డులు చాలా ఉన్నాయి. మరి వీటన్నిటిని ముందు మనము ఒకదాన్ని తీసుకొని దాన్ని స్టార్టింగ్ ఎవరెవరికి ఇచ్చారు, ఓకేనా, ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు, ఏ రంగంలో చేసిన వారికి అవార్డు ఇస్తారు, నెక్స్ట్ ముందు సంవత్సరంలో ఎవరికి ఇచ్చారు, ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి ఎవరు నియమించబడ్డారు, నెక్స్ట్ ఇయర్కి ఇస్తే నెక్స్ట్ ఇయర్కి, ఇలా మనం ఏం చేయాలంటే ఈ అవార్డులు అనేటువంటి టాపిక్ చదువుకునేటప్పుడే దీన్ని మనం అప్డేట్ చేసుకున్నట్లయితే కరెంట్ ఈవెంట్స్ కూడా మనకి కవర్ అవుతుంది. అదేవిధంగా పుస్తకాలు, రచయితలు ఉన్నారు, ఇక్కడ కూడా అంతే. మెయిన్గా మనకి ఇచ్చిన స్టాక్ పరంగా పుస్తకాలు మెయిన్గా ఉన్నటువంటి రచయితలు వాళ్ళు రాసిన పుస్తకాలతో పాటుగా రీసెంట్గా మనకి ఐఎన్ఎస్ ఇంటర్నేషనల్, జాతీయ, నేషనల్, స్టేట్ లెవెల్లో రీసెంట్గా గత సంవత్సరం నుంచి రీసెంట్గా ఏ బుక్స్ ఏ రచయితలు రాశారు అనేది కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా మనము ప్రతి ఒక్క అంశాన్ని, వీలు ఉన్నటువంటి అంశాన్ని అంతటిని కూడా క్రీడా సమాచారం, క్రీడా వేదికలు ఇవన్నీ కూడా మనం వీలున్నంత వరకు ఇక్కడ చదువుకునేటప్పుడే దీన్ని ఏం చేస్తామంటే ఒక బుక్ దగ్గర పెట్టుకొని ఆ మెటీరియల్ అంటే ఆ పబ్లికేషన్ కాకుండా ఒక వైట్ బుక్ దగ్గర పెట్టుకొని దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా అప్డేట్ చేసుకుంటాం. ఓకేనా. సో అలా అప్డేట్ చేసుకోగలిగితే మ్యాక్సిమం మనకి కరెంట్ ఈవెంట్స్ అనేది కవర్ అవుతుంది. సో అంతే. ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ అంటే మనకి ఇప్పుడు జీకేలో ఏ పార్ట్ అయితే చదువుకున్నామో ఆ జీకే పార్ట్ని మనం ఇప్పుడు ఉన్నటువంటి దాంతో మనం కోఆర్డినేట్ చేసుకోవటమే. ఓకేనా. కాబట్టి ఆ విధంగా చదవండి. లేదు సార్ మనం అంత టైం లేదు, మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోలేము అనుకున్నట్లయితే ఒక మంత్లీ మ్యాగజైన్, ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకోవటం, ఆ మంత్లీ మ్యాగజైన్ చదవటం, మంత్లీ కాదు వీక్లీ కావచ్చు, 15 డేస్కి ఒకసారి. లేదు ఇలా కాకపోతే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి ఈ కరెంట్ ఈవెంట్స్ పరంగా. ఇప్పుడు వచ్చరికి ఏపీఎస్సి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకి యూట్యూబ్లో చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక స్టాండర్డ్గా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ మీరే ఎంచుకొని ప్రతిరోజు కూడా ఒక గంట ఒక పేపర్, ఏదో ఒక ఈనాడు కావచ్చు, ఓకేనా, జ్యోతి కావచ్చు, లేకపోతే సాక్షి కావచ్చు, ఏదో ఒక పేపర్ని ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. సో ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇదంతా కాదు లేదనుకుంటే ఒక పేపర్ తీసుకొని, ముఖ్యంగా మనకి ఇది ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏదో ఒక పేపర్ని రోజు తీసుకొని ఒక గంట సేపు ఆ పేపర్ కేటాయించండి. కేటాయించిన తర్వాత వారు చదివేది లేకుండా దాన్ని కూడా నోట్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవటం అంటే అంతే. స్పోర్ట్స్ పరంగా చూసాము. స్పోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ పేజీలకు వెళ్ళి ఈరోజు ఏ క్రీడ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకేనా, ఇలా మనకి ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా మనం చదువుకోగలిగితే జీకే కరెంట్ అఫైర్స్ పరంగా మనకి ఏదైతే 10 మార్కులు ఇచ్చారో ఈ 10 మార్కులకు గాను మొత్తం సాధించలేం, కానీ సో 5 to 7 మార్క్స్ మనం ఈ విధంగా చదువుకోగలిగితే, ఈ విధంగా కేటాయించి, ఈ విధంగా దానికి టైం కేటాయించుకొని రోజుకు ఒక 2 అవర్స్ దీన్ని కూడా కేటాయించాలి. 1 అవర్ స్టాక్ జీకేకి, 1 అవర్ కరెంట్ అఫైర్స్కి. ఇలా మనకి ఒక రోజుకి 2 అవర్స్ దీన్ని కేటాయించగలిగితే 5 to 7 మార్క్స్ మనం తెచ్చుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.